వల్లే ఈ ట్రోల్స్ ఇవన్నీ, ఈ అవమానాలు ఇవన్నీ భరించాల్సిందే. సమస్య ఎక్కడ వస్తుందంటే చిన్నపాటి విమర్శను కూడా వాళ్ళు అంగీకరించలేరు. చిన్నపాటి విమర్శను కూడా వీళ్ళు పెద్ద విమర్శలైనా భరించమంటున్నారు. జనసేన వాళ్ళని దారుణంగా ట్రోల్ చేసిన మాట్లాడింది కూడా చిన్న వ్యక్తి కాదు కదా సార్. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనకి ఏ ఫాలోయింగ్ ఉంది ఏంటి అన్ని తెలుసు, అలాంటి ఆయన కూడా వదలలేదు అంటే ఏంటి అక్కడ? నేనంటోంది వాళ్ళు చిన్న విమర్శ, అది విమర్శ కూడా కాదు, విమర్శ కూడా కాదు, ఆయన అడిగాడు రిక్వెస్ట్, ఒక రకంగా వినమ్రంగా అడుగుతున్నాను. ఇక్కడే నవ్వు వచ్చింది ఏంటంటే వినమ్రంగా నేను మా సినిమా ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నందుకు జగన్ దగ్గర చేతులు కట్టు నిలబెట్టారు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి వినమ్రంగా నేను అడుగుతున్నానంటే అమ్మలక్కల్ని తిడతంటే వాళ్ళకి సంబంధించిన దాదాపుగా ఒక 100 నుంచి 150 యూట్యూబ్ ఛానల్స్, 1,00,000 హ్యాండ్లర్స్, కొన్ని లక్షల వాట్సాప్ గ్రూపుల్లో చిరంజీవిని దారుణంగా ట్రోల్ చేశారు. ఆయన ఒక సినీ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర చిరంజీవి గారిది. ఆయన అడిగితే తప్పేంటి, ఎందుకు అంత వీళ్ళకి? వీళ్ళు అనేది పొరుగు రాష్ట్రం అన్నాడు, పక్క రాష్ట్రం అన్నాడు, లేకపోతే ఇంకోటి. ఇక్కడ నేను అంటోంది అదే, వీళ్ళు చిన్న క్రిటిసిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళు ఎంత పెద్ద క్రిటిసిజం అయినా చేయొచ్చు, చిన్న క్రిటిసిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేరు. పవన్ కళ్యాణ్ ఎలాంటి విధేయత ప్రకటిస్తున్నాడో, ఏమన్నా వాళ్ళ కార్యకర్తలను ఏమన్నా, వాళ్ళ నాయకుల్ని ఏమన్నా, చివరికి అమ్మాయి మీద మర్డర్ కేసులైనా